సంక్రాంతికి వస్తున్నాం హైప్తో రిలీజ్ అయ్యాయి. ఆ తర్వాత తండేల్, మ్యాచ్ స్క్వేర్, హిట్ 3 క్రేజీ మూవీస్గా విడుదలై మంచి ఓపెనింగ్స్ రాబట్టాయి. హిట్ 3 తర్వాత థియేటర్స్లో కల తప్పింది. మళ్ళీ జనాలను థియేటర్స్కి రాబట్టే సినిమా ఏది చూద్దామా? సార్ తర్వాత ధనుష్ తెలుగులో నటిస్తున్న సినిమా కుబేరా. లవ్ స్టోరీ తర్వాత 3 ఏళ్లు గ్యాప్ తీసుకుని శేఖర్ కమ్ముల తీస్తున్న సినిమా ఇది. ఏడాదికి పైగా సెట్స్ పై ఉన్న ఈ సినిమా 20న థియేటర్లోకి వస్తోంది. పెద్దగా క్రేజ్ లేకపోయినా ఆ మధ్య టీజర్, రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ సినిమాకు క్రేజ్ తీసుకొచ్చాయి. శేఖర్ కమ్ముల ఏషియన్ సినిమాస్ తో కలిసి సొంత బ్యానర్ అమిగో క్రియేషన్స్ బ్యానర్ లో కుబేరను పాన్ ఇండియాగా తీశారు. క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్స్ వైపు వెళ్లని శేఖర్ కమ్ముల ఫస్ట్ టైం స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కమ్ నేషనల్ అవార్డు విన్నర్ దేవిశ్రీతో వర్క్ చేశాడు. 2 నిమిషాల ట్రైలర్ చూస్తుంటే కథలో ఏదో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉందన్న ఫీలింగ్ ను కలిగించాడు ఈ సెన్సిబుల్ డైరెక్టర్. కుబేరా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా వచ్చిన రాజమౌళి మాట్లాడుతూ శేఖర్ అంటే తనకెంతో గౌరవమని అన్నాడు. తాను నమ్మే సిద్ధాంతాలకి, చేసే సినిమాలకి సంబంధమే ఉండదని, కానీ శేఖర్ కమ్ముల మాత్రం తన సిద్ధాంతాలకు తగ్గట్టే సినిమాలు తీయడంతో పాటు అలాగే తన జీవితాన్ని గడుపుతున్నారని, అందుకే ఆయనంటే ఎంతో గౌరవమని అన్నాడు. తన ప్రతి సినిమాను కొడుకు, కూతురుతో పోల్చే శేఖర్ కమ్ముల కుబేరా తల్లి ప్రేమతో సమానమని అన్నాడు. గొప్ప సినిమా చూడబోతున్నామని అన్నాడు. హిట్ 3 తర్వాత తెలుగులో ఎన్ని సినిమాలొచ్చినా ఓపెనింగ్స్ కూడా రాలేదు. కరోనా తర్వాత వచ్చిన లవ్ స్టోరీ భారీ ఓపెనింగ్స్ తీసుకొచ్చి థియేటర్స్ కు ఊపిరిపోసింది. ప్రస్తుతం తెలుగు ఆడియన్స్ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. థియేటర్స్ వైపు చూడటం లేదు. సంక్షోభంలో ఉన్న తెలుగు సినిమా ఇండస్ట్రీ కుబేరతో కోలుకుంటుందేమో చూడాలి మరి.